ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు సినిమా చూపిస్తాను అంటున్నాడు. నువ్వు నువ్వు పాదయాత్ర చేయని చేయాలి, ప్రజల సమస్యల మీద చేయాలి. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు, నా అక్క చెల్లెళ్ళు అయ్యో చెప్తావు కదా నువ్వు. సరే, అమ్మకి చెల్లికి నువ్వు న్యాయం చేయలేనోడివి, మాటలు బయటకు వచ్చి నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అని చెప్తావు. సరే, వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పాలి. నువ్వు ఆస్తులు కాపాడుకోవడానికి నీ ప్రయోజనాల కోసం నువ్వు పాదయాత్ర చేస్తావు. నీకు ఫస్ట్ సారి కాబట్టి ఏదో జనం నమ్మేసారు పిచ్చిగా 45 ఏళ్ళకి అది ఇచ్చేస్తాను ఇచ్చి నువ్వు రకరకాల హామీలు ఇచ్చేసావు. నోటుకు వచ్చినట్టు హామీలు ఇవ్వడం వల్ల ఏదో జనాభా ఆశపడ్డారు. మనిషి ఆశాజీవి అండి. అన్నం దొరుకుతుంది, నువ్వు బిర్యానీ పెడతా అన్నావు, బిర్యానీకి వెళ్తాం మేము. అదే జరిగింది. అంత మించి ఏమి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గొప్పోడని చెప్పి అప్పుడే తీసుకురాలా, 99లో రాలా, అలాగని తీసుకురాలా. నువ్వు 2019లో తీసుకొని రాలా. నువ్వు ఏదో ఆశ చూపిస్తే వచ్చారు. ఈ రోజు తెలిసిపోయింది. ఈ రోజు నువ్వు పాదయాత్ర చేసావు అనుకో, ఆ రోజు నువ్వు ఏ అయితే హామీలు ఇస్తానన్నావో అవన్నీ అడుగుతారు. అందుకని అసలు పాదయాత్ర చేసే ధైర్యం కూడా లేదు. ఊరికినేది మాట దడిపే.